తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భూ సమస్యల మీద భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ నూతన చట్టం క్రమంగా మనం మన జిల్లాలో మరియు మన మండలంలో ఈ రోజు నుంచి మనం 17వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు భూ సమస్యల మీద రెవెన్యూ సదస్సుల ప్రోగ్రాంను నిర్వహించబోతున్నాం. మొదటగా మన పుండులింగపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో గల ఈ నాగంపేట గ్రామంలో మొదటిగా మనం ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించుకుంటున్నాము. అంటే రెవెన్యూ సదస్సులలో ఈ వ్యవసాయ భూములకు సంబంధించి పట్టా భూములకు కానీ ప్రభుత్వ భూములకు అసైన్మెంట్ భూములకు కానీ వారికి ప్రజలకు ఏమైనా రైతులకు కానీ ఏమైనా సమస్యలు ఉంటే వారికి ఆ విస్తీర్ణంలో కానీ పేర్లలో కానీ ఏమైనా పట్టాల నమోదులలో కానీ పాస్బుక్లలో నమోదు కాకుండా పెండింగ్లో ఉండడం కానీ ఏమైనా సాదా ప్రభుత్వ ద్వారా క్రయ విక్రయాలు చేసినా కానీ ఇంకా వేరే ఇతర ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం ఈ భూ సమస్య ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో సంబంధితుల నుంచి వారి ఆర్జీలను మరియు ఆ ఆర్జీలకు తగ్గట్టుగా ఆ సమస్యకు సంబంధించిన ఆధారాలతో యుక్తంగా మనం తీసుకోవడం జరుగుతున్నది. వాటిని మనకు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న మొదటి పేజీలో ఏమైనా తప్పుకోలు ఉంటే మాత్రం ఇదే రోజు చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకా వేరే ఇతర సమస్యలు ఉంటే కూడా వారికి సంబంధిత చట్టక్రమంగా నోటీసులు జారీ చేసి తగు విచారణ చేసి వారికి మన నిర్ణీత వ్యవధి లోపల వారికి అతి సమస్య మీద తీర్చడం జరుగుతుంది. లేనిచో అది సమస్య ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వారికి ఏదైనా నిర్లక్ష్యం చేసినా కూడా మనం సంబంధిత కారణాలతో యుక్తంగా కూడా వారికి మెమో ద్వారా వారికి సమాచారం తెలియజేయడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా మనం పక్క పేపర్ మీద కాగితం మీద సమాధానం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ రెవెన్యూ గ్రామ పరిధిలో గల రైతులు మరియు మన మండలాలలో గల ఇతర గ్రామాలలో గల రైతులు కూడా ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క సమస్యలు తీర్చుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.